హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఫుడ్ వీడియోస్తో పాటు ట్రావెల్ వ్లాగ్స్, ఇక్కడ అమెరికన్ స్టోర్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఎంత, ప్రైజెస్ ఎంత, ఇక్కడ స్కూలింగ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేవి చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలానే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పోస్ట్ చేస్తున్నాను, వాటివి ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు, వరలక్ష్మి వ్రతం నేను అమెరికాలో ఫస్ట్ టైం ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట. అంటే లైక్ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చాను. సో లాస్ట్ ఇయర్ వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. సో నేనేమీ అంత ఆర్గనైజ్ చేసుకోలేదు. సో ఇంట్లోనే కొంచెం సింపుల్గా నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం డెకరేట్ చేసుకొని మంచిగా అమ్మవారికి పూజ చేసుకుందామని అనేసి ఇలా కొంచెం నేను నాకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇండియా నుంచి పార్సిల్ ఏమేమి వచ్చాయి ఏంటి అనేది కూడా నేను వీడియో చేశాను ఆల్రెడీ. ఆ వీడియో కూడా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ వీడియో కూడా. ఇక్కడ నుంచి నేను చాలా తక్కువ తీసుకున్నాను అనమాట ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ మొత్తం నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఇక్కడ జస్ట్ నాకు ఇంకేమైనా కావాలి అని అనిపిస్తే ఎక్కడైనా నేను షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు నాకు కావాల్సినవి చిన్న చిన్నవి తెచ్చుకున్నాను అంతే. మిగతావన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నవే. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ మాత్రం గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండే కావాలనేసి నేను తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ మొత్తం వాల్స్ అవన్నీ వుడ్ కాబట్టి నేను ఇలా పిన్స్ తోటి దాన్ని ఈజీగా నేను బ్యాక్ డ్రాప్ పెట్టేయచ్చు అనేసి నేను ఇలా పిన్స్ ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఇక్కడ నేను పర్చేస్ చేశాను అనమాట. అండ్ నేను అనుకున్నాను ఈ టైం చాలా ఎక్కువ పడుతుంది అనేసి. బట్ పట్టింది, బట్ నేను అనుకున్నంత కాదు. నేను అసలు చేయగలనా లేదా అనిపించింది. బికాజ్ నేను అమెరికాలో ఫస్ట్ టైం అని చెప్తున్నాను, కానీ ఇండియాలో కూడా నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేయలేదు. సో నేనేంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అక్కడ మమ్మీ మొత్తం అంతా పూజకి అంతా అరేంజ్ చేసేసేది కాబట్టి జస్ట్ పూజ చేసేసి తాంబూలం తీసుకునేదాన్ని. నేను ఒక్కదాన్నే ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవడము, ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. సో టైం పడుతుందని తెలిసి మా మమ్మీ ఏమనిందంటే ముందు రోజే మొత్తం డెకరేషన్ అంతా చేసేసుకో, అండ్ ప్రసాదాలకు కూడా కావాల్సినవి కూడా చేసేసుకోమనింది. కానీ నాకు ఇంకా టైం సరిపోలేదు. ఓన్లీ డెకరేషన్ మాత్రం నేను ఏం చేశానంటే రేపు చేస్తాను వరలక్ష్మి వ్రతం అంటే ఆ ముందు రోజు నైట్ కాంక్ష పడుకున్నాక నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇల్లంతా కొంచెం వ్యాక్యూమ్ అంతా చేసేసి క్లీన్ చేసేసుకొని మొత్తము. సో నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇలా డెకరేషన్ స్టార్ట్ చేశాను. నేను చెప్పాను కదా అన్నీ టూ తెచ్చుకున్నాను అనేసి. సో ఇలా అన్నీ టూ తెచ్చుకోవడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిందనమాట. ఇలా పెట్టుకుందామని అనేసి అనుకున్నాను. నేను ముందే ఏమీ ఆలోచించలేదనమాట. లైక్ ఇలా పెడదాము అనేసి అనుకున్నాం, కానీ ఎక్కడ ఏమొస్తుంది ఏంటి అనేది చూసుకోలేదు నేను. సో డైరెక్ట్గా ఫస్ట్ బ్యాక్ డ్రాప్ పెట్టేస్తే మనకి ఐడియా వస్తుంది అనేసి నెమ్మదిగా కొంచెం అటు ఇటు మారుస్తూ ఉన్నాను చాలాసార్లు. బట్ మనకి ఐడియా రావాలి కదా ఇలా పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అండ్ ఈ మామిడాకులు నేను తెచ్చుకోవడం చాలా యూజ్ అయింది అనిపించింది. అండ్ ఎందుకంటే ఇక్కడ నాకు ముందు రోజు నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదన్నమాట మామిడాకులు. అండ్ దానికంటే ముందు ఎప్పుడో తెచ్చి పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం డ్రై అయిపోతాయి కదా, అందుకని నేను తెచ్చుకోలేదు. ఆ ముందు రోజు మాత్రం నాకు మామిడాకులు అయితే దొరకలేదు. నేను తెప్పించుకున్నాను కదా ఇండియా నుంచి ప్లాస్టిక్వి, అవే పెట్టుకున్నాను. అవి కూడా నేను కొంచెం చిన్నవవుతాయేమో అనేసి నేను కొంచెం 3-4 ప్యాకెట్స్ తెప్పించుకున్నాను అనమాట. సో నాకు అలానే ఈ బ్యాక్ డ్రాప్కే నాకు 2 ప్యాకెట్స్ పట్టాయి. అంటే లైక్ మొత్తం వస్తుంది బ్యాక్ డ్రాప్ అంతా, కానీ చాలా దూరం అయిపోతున్నాయి మామిడాకులు. ఎలా అయినా ఉన్నాయి కదా ప్యాకెట్స్ అనేసి నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్కి 2 పెట్టాను. ఇంకా 2 ఏం చేశానంటే మెయిన్ ఎంట్రన్స్కి ఇంకా వేరే ప్యాటియో ఎంట్రన్స్కి అలా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ పీట తెప్పించుకున్నాను కదా అమ్మవారికి అనేసి. సో ఈ పీట పైన లక్ష్మీదేవిని పెడదామని అనేసి ఈ పీటకు మొత్తం పసుపు రాసేసి కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకున్నాను. ఆ రోజు నైటే నేను మ్యాక్సిమం చేసేసుకున్నాను అనమాట అంతా ముందు రోజు నైట్. బికాజ్ మళ్ళీ మార్నింగ్ లెగ్సి నేను ఫ్రెష్ అయ్యి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నప్పటికీ పూజ కొంచెం లేట్ అవుతుంది కదా. ఇంకా ఇవన్నీ కూడా మార్నింగ్ అంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ కాంక్ష కూడా నాకు కొంచెం చేయనివ్వదు, కొంచెం లైక్ ఆల్మోస్ట్ ఇంకా తనకి 2.5 years కదా. సో నాకు కొంచెం కష్టం అవుతుంది అనేసి నైటే నేను మొత్తం అరేంజ్ చేసుకున్నాను. కలశాన్ని కూడా నైటే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తారు కదా, నైటే ఇలా పూజకు కావాల్సిన డెకరేషన్స్ కానీ ఏమైనా ఉంటే అన్నీ చేసేసుకుంటేనే బెటర్ అనిపించింది నాకు కూడా. మొత్తం ప్రాసెస్ తీయలేదు, కానీ లైక్ ఏదైతే మెయినో అలాంటి ప్రాసెసే వీడియోలో మీకు చూపిస్తున్నాను. మిగతాదంతా డెకరేషన్ అంటే లైక్ అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకని నేను మిగతాదంతా డెకరేషన్ అంత ఎక్కువ మీకు చూపించలేదు. నేను కలశాన్ని ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్గా ఏం మీకు చూపించలేదు. ఇలా బ్లౌజ్ పీస్ తోటే నార్మల్గా సింపుల్గా ఎలా తయారు చేసుకుంటారో అందరూ అలానే ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఒకవేళ మీకు కనుక
ఫస్ట్ టైం చేస్తున్నాము, కలశం ఎలా చేయాలో తెలీదు అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. పక్కాగా నేను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా బ్లౌజ్ పీసెస్ పట్టువి తెప్పించాను అని అనేసి. అలా అందరికీ తాంబూలం ఇవ్వడానికి ఇక్కడ నేను 5 మెంబర్స్కి తాంబూలం ఇస్తున్నాను అనమాట. నేను ఎక్స్ట్రా బ్లౌజ్ పీసెస్ చాలా ఎక్కువ తెచ్చాను. సో అందుకనేసి ఏం చేశానంటే ఈ అమ్మవారిని ప్లేస్ చేయడానికి కానీ, లేకపోతే వినాయకుడిని ప్లేస్ చేయడానికి, కలశం ప్లేస్ చేయడానికి ఇలా నేను తెప్పించుకున్న పట్టు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవి యూస్ చేశాను అనమాట. సో దట్ నీట్గా కనిపిస్తుంది అనేసి. అండ్ అలానే ఏది మ్యాచ్ అవ్వకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం బ్రైట్గా ఉన్న కలర్స్ తీసుకున్నాను. అండ్ ఈ కుందులు మాత్రం నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను, ఈ పెద్దవి దీపం కుందులు. అండ్ నేను ఇప్పుడు ఈ గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా చిన్నవి, అవి మాత్రం ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇక్కడ అమెరికాలో డాలర్ ట్రీ చీపెస్ట్ స్టోర్ అనేసి. చిన్న డెకరేషన్ ఐటమ్స్ అనమాట. అన్నీ ఇలా దండలు అలాంటివి దొరకకపోవచ్చు కానీ మనకు కావాల్సినవి మ్యాక్సిమం దొరుకుతాయి అనమాట. ఈ గ్లాస్ జార్స్ అలా దాంట్లో క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట. క్రిస్టల్స్ వేసి లైట్స్ ఆన్ అయితే కలర్ లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనము ఈవినింగ్ టైం అలా నైట్ టైం కూడా అమ్మవారికి అలా పెట్టేసి వదిలేద్దాము, కొంచెము లైటింగ్ ఉంటుంది కదా, దీపాలంటే కంటిన్యూషన్ ఉంటాయి ఉండకపోతాయి అనేసి నేను ఇవి పర్చేస్ చేసుకున్నాను అక్కడి నుంచి. అండ్ ఈ మండపం మాత్రం నేను కలశానికి రెడీ చేస్తున్నాను. ఇది కూడా పట్టు బ్లౌజ్ యూస్ చేశాను. అండ్ అలా క్లిప్ పెట్టేస్తున్నాను అనమాట వెనకాల. మళ్ళీ సేఫ్టీ పిన్ అలా అంటే హోల్స్ పడిపోయి మళ్ళీ పాడవుతుంది అనేసి ఇట్లా ఉన్న బియ్యం పిండినే దీంట్లో వేసుకొని ఇలా కొంచెం పద్మం వేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఇలా తమలపాకులతోటి డెకరేట్ చేశాను అనమాట కలశాన్ని పెట్టడానికి. సో ఇది కొంచెం నేను కొన్ని ఎలా డెకరేట్ చేయాలి ఏంటి అనేసి నేను కొంచెం ముందు నుంచి ఆలోచించాను అనమాట, కలశం ఎలా ఉంటుంది ఏంటి అనేది. బికాజ్ ఆ టైంలో సడన్గా మనం డెకరేట్ చేస్తున్నప్పుడే అన్నీ అంటే లేట్ అయిపోతుంది కదా, కొంచెం ముందే ఆలోచించాను. అండ్ ముందే మమ్మీతో కూడా అడిగాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనేసి. అండ్ ఇలా మొత్తం కలశం అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను చిన్న పీట కొంచెం వినాయకుడిని పెట్టడానికి కూడా రెడీ చేశాను. అండ్ నాకు ఈ పట్టు బ్లౌజెస్ అనేవి చాలా నచ్చాయి. డెకరేషన్కి చాలా బాగా అనిపించింది, నాకు నీట్గా కనిపిస్తున్నాయి అనిపించింది. అంటే డైరెక్ట్గా మనం ప్లేస్ చేసే కంటే కింద ఒక షీట్ ఏదైనా వేస్తూ ఉంటారు కదా అందరూ, అలా నాకు అది కూడా కొత్తవే అన్నీ వేయడం చాలా బాగా అనిపించింది. అండ్ వినాయకుడిని కూడా కొంచెం డైరెక్ట్గా ప్లేస్ చేయకుండా ఇలా తమలపాకుకి కొంచెం గంధము కుంకుమ పెట్టి దానిపైన వినాయకుడిని ప్లేస్ చేశాను. నేను ఈ వినాయకుడి విగ్రహాన్ని కూడా ఇండియా నుంచి పార్సిల్లోనే తెప్పించుకున్నాను. అండ్ ఈ వినాయకుడి విగ్రహంతో పాటు కొంచెం మనం పసుపు గణపతి కూడా చేసుకుంటాం కదా, అది కూడా ముందు ప్లేస్ చేశాను అనమాట. అండ్ నేను చెప్పాను కదా చిట్టి గాజులు అమ్మవారికి వేద్దామనేసి తెప్పించాను అనేసి. సో నార్మల్ బ్యాంగిల్స్ కాకుండా ఇలా చిట్టి గాజుల్ని ఇలా కలశం పైన పెట్టానన్నమాట. అండ్ నార్మల్ బ్యాంగిల్స్ నేను తాంబూలానికి యూజ్ చేశాను. అలానే పైన అమ్మవారి విగ్రహం ఉంది కదా అక్కడ డెకరేట్ చేయడానికి కూడా యూజ్ చేశాను. నేను అన్నీ డీప్గా చూపించలేదు మీకు. అండ్ ఈ మనకి కంకణం కావాలి కదా అవి కూడా నేను నైటే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మనకి పసుపు కుంకుమ గంధము అన్నీ ఒక్కొక్క బౌల్లో ప్లేస్ చేసేసుకున్నాను. అండ్ దేవుడికి కావాల్సినవి లైక్ ఒత్తులు కానీ ధూప్ స్టిక్ అగరబత్తులు అండ్ హారతి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి సపరేట్గా పెట్టుకున్నాను. అలానే వీటితో పాటు నేను ఏం చేశానంటే లైక్ మనకు కావాల్సినవి ఉంటాయి కదా లైక్ కాయిన్స్ కానీ పూజకు కావాల్సిన పువ్వులు అలానే అక్షింతలు ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. బికాజ్ మార్నింగ్ టైం లెగిసాక మనకు హడావిడే ఉంటుంది, ఎంత మనం ఫాస్ట్గా చేసుకున్నా సరే టైం సరిపోదు, నాకు అదే అనిపించింది. సో మెయిన్గా అన్నీ చేసేసుకుందాం అనేసి డెకరేషన్ అంతా అయిపోయాక లాస్ట్లో ఈ తాంబూలాలు కూడా నేను సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా మమ్మీ ఆల్రెడీ పంపించింది అన్నాను కదా అక్కడి నుంచే ఈ తాంబూలం కవర్స్ అన్నీ. సో ఇంకా అన్నీ అరేంజ్ చేసేసి ఒక ప్లేట్స్లో మంచిగా ఆర్గనైజ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అనేవి అయితే ఇక్కడ యూజ్ చేశానమాట. పైన లక్ష్మీదేవి విగ్రహం దగ్గర ఇలా లైన్గా పెట్టేసి అంతా నేను ఎక్కడో చూస్ చేయలేదు, లైక్ నాకు ఆ టైంలో ఏమనిపించిందో అలా అరేంజ్ చేసుకున్నాను. లాస్ట్కి లక్ష్మీదేవి అయితే చాలా బాగా వచ్చింది డెకరేషన్ కానీ లక్ష్మీదేవి కానీ. అండ్ ఆ కలశం కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఫస్ట్ టైమే ఇంత బాగా వచ్చింది అని అనిపించింది అనమాట. సో ఎంతైనా నా హ్యాండ్స్ తోటి మనం చేసుకునేది మనకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కదా, బాగా అనిపించింది. డెకరేషన్ అంతా చేసేసుకున్న తర్వాత అలా ఇంకా కావాల్సినవన్నీ కూడా చిన్నవి ప్లేస్ చేసుకున్నాను అనమాట. పక్కన నేను అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా కాంక్ష ఒకవైపు లెగ్సిపోయింది అనమాట. ఇంకా తనని చూసుకుంటూ నేను ఇలా నైవేద్యాలు చేసుకుంటూ ఉన్నాను. కొంచెం నాకు
మోహన్ కూడా హెల్ప్ చేశాడు కొంచెం, అటు ఇటు మోహన్ దగ్గరికి నా దగ్గరికి వస్తూ ఉంది కాంక్ష. అండ్ నైవేద్యాలు అయితే మాత్రం మొత్తం ఇంకా నేను చేసుకున్నాను అనమాట. తనకి ఇంకా ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది కదా. సో నార్మల్గా నైవేద్యం అంటే మెయిన్ పులిహోర అయితే కంపల్సరీ ఉంటుంది ఏ ఇంట్లో అయినా సరే. పులిహోరతో పాటు కొంచెం బూరెలు అలానే దద్దోజనం చేశాను. ఇంకా అమ్మ లైక్ లక్ష్మీదేవికి శనగలు ఇష్టం కాబట్టి మెయిన్గా శనగలు అనేవి నేను నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. ఆ శనగలు ఇంకొకటి పెసరపప్పు ఇంకా షుగర్ మిక్స్ చేసి పెడతారు కదా దేవుడికి, అలా అనేసి మొత్తం 5 నైవేద్యాలు పెట్టుకున్నాను. అంతా అలంకరించాక ఇలా ఉన్నారు మా అమ్మవారు. ఎప్పుడైనా సరే పూజ నేను చేస్తాను, దాంట్లో కథ అంతా మాత్రం మోహన్ చదువుతాడనమాట. ఇంకా నాకు కావాల్సినవి కొంచెం ఫ్రూట్స్ కానీ అలా ఏమైనా ఉంటే అవి మార్నింగ్ నేను అరేంజ్ చేసుకొని ఇంకా దీపము అంతా వెలిగించేసి ఇంకా పూజ స్టార్ట్ చేశాము. పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది. కాంక్ష కూడా ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాను కానీ లేదు, అసలు చాలా బాగా చేసుకుంటూ ఉండిపోయింది. ఇంకా పూజ అంతా అయిపోయాక తాంబూలం ఫస్ట్ మోహన్కి ఇచ్చాను. ఇంకా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.